భోగ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ లో సుబేష్ అనే వ్యక్తిని చూస్తాం. అతను ఒక యాంటిక్ షాప్ నడుపుతాడు. అతని షాప్ లో ఒక ప్రత్యేకమైన విగ్రహం ఉంటుంది. ఇది ఒక దేవత విగ్రహంలా కనిపిస్తుంది. కానీ దాని చేతిలో వీణ, స్తూపం మరియు ఏనుగు కూడా ఉంటాయి. ఇది అసాధారణం. సుబేష్ స్టాప్ లోనే రతన్ ఈ విగ్రహాన్ని స్టోర్ లో ఉంచుతాడు. కానీ కొద్దిసేపటి తర్వాత రతన్ కి ఒక దెయ్యం ఆకారం కనిపిస్తుంది. అది నాకు ఆకలిగా ఉంది, నాకు ఏదైనా ఆహారం కావాలి అని చెప్తుంది. దీంతో రతన్ చాలా భయపడిపోతాడు. మరుసటి రోజు నుండి షాప్ కి రావడం మానేస్తాడు. మరోవైపు సురేష్ యొక్క ప్రధాన పాత్ర అయిన అతిన్ చూస్తాం. అతను తన కంపెనీలో టాప్ పెర్ఫార్మర్ గా ఉంటాడు మరియు అతనికి ప్రమోషన్స్ కూడా వస్తుంది. అతిన్ కి యాంటిక్ వస్తువులు సేకరించడం అంటే చాలా ఇష్టం మరియు సుబేష్ అతని స్నేహితుడు. అందుకే ఆఫీస్ తర్వాత అతిన్ నేరుగా సుబేష్ షాప్ కి వెళ్ళిపోతాడు. ప్రమోషన్ ఆనందంలో పార్టీ చేయడానికి. షాప్ లో అతిన్ దృష్టి ఆ దేవత విగ్రహమై పడుతుంది అండ్ అతను దానిని చూసి చాలా ఆకర్షితులవుతాడు. అతిన్ సుబేష్ ని దాని గురించి అడుగుతాడు. కానీ సుబేష్ ఆ విగ్రహం గురించి ఎక్కువగా తెలియదు. అది టిబెటియన్ స్టైల్లో తయారు చేయబడింది అన్నమాట. అప్పుడు సుబేష్ చెప్తాడు, కొన్ని రోజుల క్రితం సమీపంలోనే ఒక పెద్ద ఇల్లు ఖాళీ అయింది. అది చక్రవర్తి కుటుంబానికి చెందినది. ఆ కుటుంబంలో అందరూ కాలక్రమేణా మరణించారు, వేరే చోట స్థిరపడ్డారు. కుటుంబంలో చివరి వ్యక్తి ఒక కూతురు తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్తుంది. అందుకే ఆమె ఇంట్లోని అన్ని వస్తువులు అమ్ముతుంది. అక్కడి నుండి సుబేష్ కి చాలా యాంటిక్ వస్తువులు చౌకగా దొరికాయి. ఆ వస్తువులను సేకరిస్తున్నప్పుడు ఒక బాబా సుబేష్ వద్దకు వచ్చి ఈ విగ్రహాన్ని ఉచితంగా ఇచ్చాడు. కానీ సుబేష్ కి ఈ విగ్రహం యొక్క మూలం లేదా విలువ గురించి ఏమీ తెలియదు. అతిన్ ఆ విగ్రహాన్ని చాలా ఇష్టపడటం చూసి సుబేష్ దానిని అతనికి ఇచ్చేస్తాడు. దాని ధర తర్వాత చెల్లించమని చెప్తాడు. ఆ తర్వాత అతిన్ అండ్ సుబేష్ కలిసి క్లబ్ లో పార్టీ చేయడానికి వెళ్ళిపోతాడు. అక్కడ అతిన్ ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంటాడు. అప్పుడు అకస్మాత్తుగా అతనికి క్లబ్ ఖాళీగా కనిపిస్తుంది. లైట్స్ ఎరుపు రంగులకు మారుతాయి. అతనికి ఎవరో నాకు ఆహారం కావాలి అని చెప్పి గొంతు వినిపిస్తుంది. అకస్మాత్తుగా అతిన్ స్పృహలోకి వస్తాడు మరియు ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు అతనికి తన కారు రియర్ వ్యూ మిర్రర్ లో తను మరణించిన తల్లి దెయ్యం కనిపిస్తుంది. దాంతో అతను భయపడిపోతాడు. కానీ దానిని పెద్దగా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ పుష్ప అతనికి భోజనం సిద్ధం చేస్తుంది. అతని తల్లిదండ్రులు ఇద్దరు ఈ లోకంలో లేరని, అతని తల్లి మరణించే ముందు పుష్పకి అతన్ని చూసుకోమని చెప్పిందని తెలుస్తుంది. అప్పటి నుంచి పుష్ప అతన్ని చాలా జాగ్రత్తగా తల్లిగా చూసుకుంటూ ఉంటుంది. భోజనం తర్వాత అతను నిద్రపోవడానికి వెళ్తాడు. అప్పుడు అతనికి మొదటి సీజన్ లో కనిపించిన దెయ్యం మళ్ళీ కనిపిస్తుంది. దీంతో భయంతో అతను నీటి గ్లాసును పడేస్తాడు. అకస్మాత్తుగా అతను నిద్ర మేల్కొంటాడు. అదంతా కలని అనుకుంటాడు. కానీ గదిలో నీటి గ్లాస్ నిజంగానే పడి ఉంటుంది. అడుగుల గుర్తులు కూడా ఉంటాయి. ఏది ఏమైనా మరుసటి రోజు ఉదయం అతిన్ ఆ దేవత విగ్రహాన్ని టేబుల్ పై ఉంచి దాని ముందు ధూపం, పుష్పాలు సమర్పిస్తాడు. ఆ తర్వాత అతిన్ ఇంటికి అతను అంకుల్ బోస్ వస్తాడు. అతను ఆ విగ్రహాన్ని చూస్తాడు. బోస్ అంకుల్ చెప్తాడు, ఈ విగ్రహం టిబెటియన్ లా కనిపిస్తుంది. ఈ దేవత బహుశా తాంత్రిక సత్తును కలిగి ఉండవచ్చు అని అతను చెబుతాడు. బౌద్ధ మతంలో కూడా తాంత్రిక విధానాలు ఉన్నాయి అండ్ వజాయిన్ బౌద్ధ మతం నుండి ఇది హిందూ తాంత్రిక విధానాల నుండి ప్రేరణ పొందింది. 10 నుండి 14వ శతాబ్దం వరకు భారతదేశంపై దాడులు జరుగుతున్నప్పుడు చాలా మంది బౌద్ధులు టిబెత్ కు వలస వెళ్లారు. అలా తాంత్రిక ఆచారాల టిబెత్ లో కొనసాగాయి. బోస్ అంకుల్ అతను మందలిస్తూ అతను ఈ విగ్రహాన్ని పూజించకూడదు అని చెప్తాడు. ఎందుకంటే ప్రతి దేవతకి పూజ చేసే విధానం వేరు. అతను తప్పుగా పూజిస్తే దేవత కోపగించుకోవచ్చు. అంకుల్ చెబుతాడు, కొన్ని రోజుల తర్వాత తాను మళ్ళీ వస్తానని, సమీపంలో పూజారిని తీసుకొస్తానని, ఆ పూజారి విగ్రహం గురించి ఏదైనా చెప్పగలనని. ఈ కన్వర్జేషన్ సమయంలో జనాలను గమనిస్తాం. విగ్రహం ముందు ఉంచిన పుష్పం గాలి వీచడంతో పడిపోతుంది. ఏదేమైనా అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు అండ్ అక్కడ వాష్రూములు అతనికి రక్తంతో కూడిన అడుగులు గుర్తులు కనిపిస్తాయి. అతనికి ఒకే ఒక గొంతు వినిపిస్తుంది, నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం ఇవ్వు అని. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతనికి కొంచెం ఆందోళనతో కనిపిస్తాడు. అప్పుడు అతను పండ్లు మొదలైన కట్ చేసి విగ్రహం ముందు సమర్పిస్తాడు. ఆ రాత్రి అతను నిద్ర మేల్కొన్నప్పుడు అతనికి ఒక దెయ్యం కనిపిస్తుంది. దానిని అతను అమ్మా అని పిలుస్తాడు. ఈ దెయ్యం మళ్ళీ అతను నుండి ఆహారం అడుగుతుంది అండ్ అతను ఆ దెయ్యం చేత సమ్మోహనంలో ఉన్నట్లు కనిపిస్తాడు. మరుసటి రోజు నుండి అతని ప్రవర్తన మారడం ప్రారంభమవుతుంది. అతను చాలా సీరియస్ గా మారుతాడు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. అతను రోజు విగ్రహం ముందు పూలమాలలో పండ్లు సమర్పిస్తాడు. కానీ విగ్రహం అతని ఆహారాన్ని స్వీకరించడం లేదు. అతని ప్రవర్తన చాలా మారిపోయిందని పుష్పాజీ గమనిస్తుంది. ఒక రాత్రి అర్ధరాత్రి పుష్పాజీకి ఒక గంట సౌండ్ అనిపిస్తుంది అండ్ చూసేందుకు వెళితే అతిన్ ఆ విగ్రహాన్ని పూజలు చేస్తూ గంట మోగిస్తూ ఉంటాడు. ఈ సీన్ నుండి అతిన్ మానసిక స్థితి సరిగ్గా లేదని స్పష్టమవుతుంది. అక్కడ పుష్పాజీ వెనుక ఒక అమ్మాయి దెయ్యం కనిపిస్తుంది. పుష్పాజీ ఈ విషయాలన్నీ బోస్ అంకుల్ చెప్తుంది. అంకుల్ ఆ పూజారిని తీసుకుని అతిని కలవడానికి వస్తాడు. పూజారి చెప్తాడు, తాను కూడా ఈ విగ్రహానికి దేవతను గుర్తించలేకపోతున్నానని, అతిన్ ఈ తెలియని దేవతను పూజించకూడదని చెప్తాడు. ఆ మాటలు విని అతిన్ పూజారిపై కోపగించుకుంటాడు. ఇక్కడ జనాలను గమనిస్తాం. అతిన్ ఇప్పుడు తన ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆఫీసులో అతిన్కి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు లభిస్తుంది.
అనిపిస్తుంది. కానీ అతనికి ఏ పనిలోనూ ఆసక్తి లేదు. అతను అవార్డు తీసుకుని త్వరగా ఇంటికి వెళ్లి విగ్రహాన్ని పూజించాలని అనుకుంటాడు. ఆఫీస్ స్నేహితులు కూడా అతన్ని వింత ప్రవర్తన గమనిస్తారు అండ్ అతని కోసం ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ రాత్రి అతని ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి వస్తుండగా అతని కారు ముందుకు ఒక స్త్రీ వస్తుంది. అతను ఏదో విధంగా కారు నాపుతుంది. ఆ స్త్రీ డామరీ. అతనితో ఆహారం అడుగుతుంది. డామరీ చెబుతుంది తన భర్త మరణించడంతో తన కుటుంబం తనను ఇంటి నుండి బయటకు ఎంచేసిందని, కాబట్టి అతను తనను తన ఇంటికి తీసుకెళ్లమని కోరుతుంది. అతను ఏదో కారణంగా డామరీని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఈ విషయం పుష్పాజీకి అస్సలు ఇష్టం లేదు, కానీ అతని పట్టుదలతో డామరీని ఉంచడానికి చోటు ఇస్తాడు. ఇక్కడ డామర్ ప్రవర్తన మారడం మనం గమనిస్తాం. ఆమె ఈ విగ్రహంతో సంబంధం కలిగి ఉందని, అతన్ని నాశనం చేయడానికి వచ్చిందని అనిపిస్తుంది. అతను ఇంటికి వచ్చి పూజలో కూర్చుంటాడు. దానితో డామరీ సంతోషిస్తుంది. అర్ధరాత్రి పుష్పాజీ నిద్ర మేల్కొని కొవ్వొత్తులు వెలిగించినప్పుడు ఆమెకు ఒక భూతం ఆకారం కనిపిస్తుంది. దాన్ని చూసి పుష్పాజీ గట్టిగా అరుస్తుంది అండ్ ఇక్కడ సీన్ కట్ అవుతుంది. మరుసటి రోజు పుష్పాజీ ఇంటి నుండి అకస్మాత్తుగా అదృశ్యమవుతుందని తెలుస్తుంది అండ్ పోలీసు విచారణ కోసం అతని ఇంటికి వస్తారు. అతను తనలోనే లీనమై ఉంటాడు. పోలీసులతో కూడా సరిగ్గా మాట్లాడు. బోస్ అంకుల్ పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు. అతను డామరీ అనే స్త్రీని ఇంటికి తీసుకొచ్చిన విషయం తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు అండ్ దీనితో సంతోషంగా ఉండరు. ఆ రాత్రి డామరీ అతని కోసం వింతైన చెడిపోయిన ఆహారం తయారు చేస్తూ ఉంటుంది. అతను ఆ ఆహారం తినడానికి ముందు డామరీ మొదట దేవతకు భోగం సమర్పించు అని చెబుతుంది. దీనిని విని అతను తనను తాను చెంపదెబ్బ కొట్టుకుంటాడు. అతను డామరీ తయారు చేసిన నాన్ వెజ్ ఆహారాన్ని విగ్రహం ముందు సమర్పిస్తాడు. ఆ తర్వాత పూజ చేస్తాడు అండ్ ఆ చనిపోయిన ఆహారాన్ని తింటాడు. దీనితో అతనికి వాంతి అవుతుంది. అర్ధరాత్రి అతని నిద్ర మేల్కొని విగ్రహం ఉన్న గదికి వెళ్తాడు. అక్కడ అతన్ని చూస్తాడు. దేవత తను సమర్పించిన ఆహారాన్ని మొదటిసారి తినదని, దీంతో అతను చాలా సంతోషపడుతూ ఉంటాడు అండ్ డామర్తో కలిసి ఆ రాత్రి పూజ ప్రారంభిస్తాడు. మరుసటి రోజు రాత్రి ఉదయం అతను చాలా సంతోషంగా ఉంటాడు. డామర్ మళ్ళీ అతనికి చెడిపోయిన ఆహారం పెడుతుంది. రోజు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. దేవత డామర్ తయారు చేసిన నాన్ వెజ్ ఆహారం తింటుంది. డామరీ అతనికి చెడిపోయిన ఆహారం పెడుతుంది. అతను పూజ చేస్తాడు. ఆఫీస్కి వెళ్తాడు. తిరిగి వచ్చి పూజ చేస్తాడు అండ్ ఈ చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది. అతను రెగ్యులర్ గా శ్మశానానికి వెళ్తూ అమ్మా అని గట్టిగా అరుస్తూ కనిపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు అతనికి చెప్తారు పుష్పాజీ ఎక్కడ కనిపించలేదని. అతని ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసును క్లోజ్ చేయమని చెప్తాడు. ఆ రాత్రి బోస్ అంకుల్ అతని యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వస్తాడు అండ్ అతను వింతగా నృత్యం చేస్తూ పూజ చేస్తున్న దృశ్యాన్ని చూస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి అంకుల్ ఒక్కసారిగా భయపడిపోతాడు అండ్ అతనితో కూడా వింతగా ప్రవర్తిస్తాడు. అంకుల్ డామర్ని చూస్తాడు. ఆమె కళ్ళు రాక్షసులా కనిపిస్తాయి. దీంతో అంకుల్ ఏదైనా చేయాలని నిర్ణయిస్తాడు. అంకుల్ వెంటనే సుబేష్ ని కలవడానికి వెళ్తాడు అండ్ ఆ విగ్రహం గురించి అడుగుతాడు. సుబేష్ చెబుతాడు తన ఉద్యోగి రతన్ కూడా ఈ విగ్రహం చూసిన తర్వాత పని మానేశాడని, పారిపోయాడని అండ్ తిరిగి రాలేదని. అంటే ఈ విగ్రహం లేదు, అతీంద్రియ శక్తి ఉందని స్పష్టమవుతుంది. సుబేష్ మరియు బోస్ అంకుల్ ఆ విగ్రహాన్ని ఉచితంగా ఇచ్చిన వ్యక్తిని కలవడానికి వెళ్తారు. మరోవైపు అతని ఆఫీస్ సహోద్యోగులు అతని వింత ప్రవర్తనతో ఆందోళన చెందుతూ ఉంటారు. అతను చెడిపోయిన దుర్వాసన కలిగిన ఆహారాన్ని ఆఫీస్ కు తీసుకువస్తాడు. దీనితో క్యాంటీన్ మొత్తం దుర్వాసనతో నిండిపోతుంది. అతను గ్రూమింగ్ చేయడం మానేస్తాడు. బట్టలు సరిగ్గా వేసుకోవడం లేదు. గతంలో అతను ఎప్పుడు చక్కగా ఉండే వ్యక్తి, పార్టీలు చేసేవాడు, కానీ ఇప్పుడు అతని పరిస్థితి మరీ దారుణంగా దిగజారిపోయింది. అతను చెడిపోయిన ఆహారం తినడం వల్ల అతనికి వాంతులు వస్తాయి. అతని బాస్ అతనికి వారం రోజులు తప్పనిసరిగా సెలవు ప్రకటిస్తాడు. అతను హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకునే తర్వాత తనను తాను సర్దిద్దుకోవాలని చెబుతాడు. ఆఫీస్ తర్వాత అతని శ్మశానానికి వెళ్తాడు. ఆ తర్వాత ఒక డాబాలో భోజనం చేయడానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక వృద్ధుడు కృష్ణనంద మైత్ర కలుస్తాడు. అతనితో తన రొట్టెలో సగం అడుగుతాడు. అతనికి పెద్ద రొట్టె ముక్క ఇస్తాడు. ఆ వృద్ధుడు కొన్ని వింతైన మాటలు చెప్తాడు. అతను 2 పుస్తకాలు రాశానని అండ్ చీకట శక్తులు నిజమైన భక్తులను కూడా హాని చేయగలవని, కానీ ప్రేమ శక్తియే ఏ తాంత్రిక శక్తి కంటే శక్తిమైనదని చెబుతాడు. ఆ వృద్ధుడు అతనికి ఒక పెద్ద లాకెట్ ఇచ్చి దాన్ని ధరిస్తే ఎటువంటి చెడు శక్తి అతనికి తాకలేదని చెప్తాడు. ఈ సంవత్సరం చాలా వింతగా అనిపిస్తుంది, కానీ ఏదో దైవిక శక్తి అతనికి ఈ పరిస్థితి నుండి కాపాడడానికి సహాయం చేస్తుందని అర్థమవుతుంది. మరోవైపు బోస్ అంకుల్ మరియు సుబేష్ ఆ విగ్రహాన్ని ఉచితంగా ఇచ్చిన పూజారిని కలవడానికి వెళ్తారు. పూజారి ఈ విగ్రహం గురించి అన్ని రహస్యాలను వెల్లడిస్తాడు. ఈ విగ్రహం సాధారణమైనది కాదు. ఇది 10 మహావిద్యులతో 9వ దేవత దేవి మాటుంగి విగ్రహం. రేపు అమావాస్య రాత్రి మరియు బహుశా అది అతీన్ జీవితంలో ఆఖరి రాత్రి కావచ్చు. పూజారి ఈ విగ్రహం గురించి మరిన్ని విషయాలు చెప్తాడు. వాటిని నేను వీడియోలో తర్వాత వివరిస్తాను. ఇప్పుడు అతని విషయానికి వస్తే లాకెట్ ధరించిన వెంటనే అతని మానసిక స్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన ఇల్లు ఎంత గజిబిజిగా ఉందో గ్రహిస్తాడు. అతను డామర్ పై కోపగించుకుంటాడు, కానీ డామర్ తను ఈ రోజు అనారోగ్యంగా ఉన్నానని, పని చేయలేనని చెబుతుంది. అతను గమనిస్తాడు తన ఇంటి కింద కొన్ని ఆచార సంకేతాలు ఉన్నాయని, అక్కడ చాలా పక్షులు, పిల్లులు చనిపోయి ఉన్నాయని. అతన్ని పోలీసులు కాల్ చేసి పుష్పాజీ గురించి అడుగుతాడు, కానీ పోలీసులు అతను చెప్పిన ప్రకారం కేసును క్లోజ్ చేసామని చెప్తారు. అతని వెంటనే తన స్నేహితులతో మాట్లాడి పుష్పాజీ ఫోటోను పేపర్లో ప్రచురించమని చెబుతాడు. ఆ రాత్రి అతనికి 2 దెయ్యాలు కనిపిస్తాయి అండ్ అతను డామర్
డామర్ యొక్క నిజమైన భూత రూపాన్ని కూడా చూస్తాడు. ఆ 2 దెయ్యాలు డామర్ దెయ్యాలు కావచ్చు, ఆర్ దేవతలో సంబంధం కలిగి ఉండవచ్చు. డామర్ చెబుతుంది ఈ రోజు ఆమె ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తుందని అండ్ ఈ రాత్రి అతిన్ ఆఫీస్ నుండి ఆలస్యంగా రావాలని, ఎందుకంటే ఈ రాత్రి దేవతకు గ్రాండ్ ఆఫరింగ్ ఇవ్వాలని ఆమె సిద్ధం చేస్తుందని. ఇలా చెప్పి డామర్ భయంకరంగా నవ్వుతుంది. అతిన్కి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు సుబేష్ బోస్ అంకుల్ మరియు పూజారి విషయానికి వస్తే, పూజారి విగ్రహం యొక్క మూలాన్ని వివరించడం ప్రారంభిస్తాడు. సిగాస్తే రాజు తంజిన్ గయన్ సో టిబెత్ యొక్క ఎంపరర్ జుమియాంగ్ దౌర్జేను ఎప్పుడూ ఓడించలేదు. తంజిన్ ను బలహీనపరచడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది అతని కూతురిని చంపడం. అందుకే టిబెత్ ఎంపరర్ గోడాచార్లు తంజీర్ కూతురికి విషయం ఇవ్వడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఒక టాక్సికాలజిస్ట్ తంజిన్ కూతురిని రక్షించాడు. అందుకే టిబెత్ ఎంపరర్ యుద్ధానికి సిద్ధమయ్యాడు, తంజిన్ శిక్షించడానికి అండ్ ఇతరులు తన వ్యతిరేకంగా తిరగబడకుండా చేయడానికి. కానీ ఎంపరర్ కు ఆ టాక్సికాలజిస్ట్ ఎవరో తెలియదు. యుద్ధానికి వెళ్లే ముందు రాత్రి టిబెత్ ఎంపరర్ కు తన కుటుంబం మొత్తం అనారోగ్యం పాడైందని, యుద్ధానికి వెళ్లే ముందు రాత్రి టిబెత్ ఎంపరర్ కు తన కుటుంబం మొత్తం అనారోగ్యంతో పడిపోయిందని తెలుస్తుంది. ఒక్కసారిగా ఎంపరర్ కుటుంబం మొత్తం సమాప్తం అవుతుంది, అంటే చనిపోతారన్నమాట. ఇదంతా ఆ టాక్సికాలజిస్ట్ సహస్రాక్ష చక్రవర్తి వల్ల జరిగింది. అవును ఫ్రెండ్స్, ఇదే ఆ చక్రవర్తి కుటుంబం. దీని నుండి సుబేష్ కి ఈ విగ్రహం దొరికింది. పూజారి కుటుంబం ఈ చక్రవర్తి కుటుంబానికి తరతరాలుగా పూజారులుగా ఉన్నారు. 16వ శతాబ్దంలో చక్రవర్తి కుటుంబం ఈ బెంగాల్ ఇంటికి మారింది. ఆ సమయంలో ఇంటి యజమాని విశ్వేశ్వర చక్రవర్తి అండ్ సహస్రాక్ష చక్రవర్తి అతని సోదరుడు. సహస్రాక్ష అంత ప్రమాదకరమైన టాక్సికాలజిస్ట్, అతనికి పాములు కూడా భయపడేవి. అతను 30 ఏళ్ల వయసులో ఒక రోజు అదృశ్యమయ్యాడు, ఎందుకంటే అతను ఒక తపస్వి వద్ద శిక్షణ పొందడం ప్రారంభించాడు. 10 సంవత్సరాల తపస్వి శిక్షణ తర్వాత అతను టిబెత్ కు వెళ్లి ఒక తాంత్రిక గురువు వద్ద తాంత్రిక విధిలో నైపుణ్యం సాధించాడు. సహస్రాక్ష వజ్రయాస తాంత్రిక విద్యను నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను తాంజిన్ సోదరుని రక్షించాడు అండ్ టిబెత్ ఎంపరర్ ను పతనం చేశాడు. దీనికోసం అతను రాజ్యంలోని ఉత్తమ శిల్పిని పిలిపించి ఈ విగ్రహాన్ని తయారు చేయించాడు. అందుకే ఈ విగ్రహం కొంచెం టిబెటియన్ లా కనిపిస్తుంది, కానీ ఇది ఒక దేవత విగ్రహం. సహస్రాక్షకు తెలుసు ఈ విగ్రహం తప్పుడు తాంత్రికుల చేతిలోకి వెళితే చాలా విధ్వంసం తెచ్చి పెట్టగలదని. అందుకే ఒక రోజు రహస్యంగా ఈ విగ్రహంతో బెంగాల్లోనే తన ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ అతను విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి స్థాపించాడు. గత 600 సంవత్సరాలుగా చక్రవర్తి కుటుంబంపై దేవత ఆశీస్సులు ఉన్నాయి. సహస్రాక్ష నియమం 1, చక్రవర్తి కుటుంబం ఈ ఇంటిని వదిలిపెట్టే రోజు ఈ విగ్రహాన్ని ఒక వ్యక్తికి అప్పగించాలి. అందుకే పూజారి ఈ కుటుంబాన్ని చూసుకునే వ్యక్తిగా ఈ విగ్రహాన్ని సుబేష్ కు ఉచితంగా ఇచ్చాడు, ఎందుకంటే చక్రవర్తి కుటుంబం ఈ ఇంటిని శాశ్వతంగా వదిలిపెట్టి వెళుతుంది. కానీ పూజారికి తెలియదు ఈ విగ్రహం అతని జీవితంలో పెద్ద విపత్తును తెచ్చి పెడుతుందని. పూజారి చెప్తాడు అతన్ని రక్షించడం ఇప్పుడు చాలా కష్టమని, ఒక దైవిక శక్తి మాత్రమే అతన్ని కాపాడగలదని. మరోవైపు అతన్ ఆఫీస్ కు వెళ్ళిపోతూ ఉంటాడు అండ్ అతను ఇప్పుడు చాలా మెరుగ్గా ఫీల్ అవుతున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫీస్ తర్వాత అతని శ్మశానానికి వెళ్ళడం లేదు, బదులుగా ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ బోస్ అంకుల్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంకుల్ అతనికి విగ్రహం గురించి అన్ని విషయాలు వివరిస్తాడు అండ్ డామర్ సాధారణ మనిషి కాదని చెబుతాడు. అంకుల్ చెబుతాడు దేవి మాటింగి నిజానికి దేవి సరస్వతి తాంత్రిక రూపం, అందుకే ఆమె చేతిలో వేణు ఉంది. దేవి మాటింగి తిరస్కరించబడిన అండ్ అశుద్ధమైన వాటిని రక్షిస్తుంది. అతన్ దేవత పూజలో తప్పు చేశాడు, అందుకే అతనికి ఈ స్థితి. దేవత కోపగించుకున్నప్పుడు బాధితుడు మొదట ఆలోచించడం అర్థం చేసుకోవడం మానేస్తాడు. ఆ తర్వాత అతనికి సమాప్తం కావాలని అనిపిస్తుంది, అంటే చనిపోవాలనిపిస్తుంది. అందుకే అతన్ శ్మశానానికి వెళ్తున్నాడు. ఆ తర్వాత బాధిత అందరి నుండి దూరం అవుతున్నాడు, ఒంటరిగా మిగిలిపోతాడు, కుటుంబాన్ని వదిలేస్తాడు అండ్ చివరికి ఒక పిశాచిని అతన్ని చంపడానికి వస్తుంది. కాబట్టి డామరి నిజానికి ఒక పిశాచిని. డామరి అతనికి చెడిపోయిన ఆహారం పెట్టి అతన్ని నాశనం చేసింది అండ్ ఆ రాత్రి అమావాస్య రాత్రి ఆమె తన నిజ రూపంతో వచ్చి అతన్ని సమాప్తం చేస్తుంది, అంటే చంపేస్తుంది. ఈ విషయాలు విని అతను ఇక్కడి నుండి పారిపోవాలని, మరుసటి రోజు ఉదయం వచ్చి విగ్రహాన్ని పడేయాలని చెప్తాడు. కానీ అంకుల్ చెప్తాడు ఈ పిశాచిని అంతర్ని వదలదని అండ్ అతను ఆ రాత్రి దాన్ని ఎదుర్కోవాలని, ఓడించాలని. అందుకే ముగ్గురు ఇంట్లోకి రహస్యంగా వెళ్తారు అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి. లోపల డామర్ తన పిశాచి రూపంలో కట్ చేసిన చేతిని ఉడికిస్తూ ఉంటుంది అండ్ ఆ చెయ్యి పుష్పాజీది. అవును ఫ్రెండ్స్, ఆ తర్వాత డామర్ అంకుల్ పై దాడి చేసి అతని స్పృహకు తప్పేలా చేస్తుంది. ఆ తర్వాత ఆమె అతనిపై దాడి చేయడానికి వెళ్తుంది, కానీ అతను ధరించిన లాకెట్ కారణంగా అతను గాయపరచలేదు. అందుకే
అందుకే ఆమె అతని మనసుని గందరగోళంలో పరిచి లాకెట్ ని తీసేయమని అరుస్తుంది. అప్పటికే డిస్టర్బ్ లో ఉన్నాడు. ఆమె మాటలకు పడి లాకెట్ ని తీసేస్తుంది. ఆ వెంటనే డామర్ అతనిపై దాడి చేస్తుంది అండ్ అతను చనిపోవడానికి ఖాయంగా కనిపిస్తుంది. కానీ అప్పుడు అతనికి ఒక వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఏ తాంత్రిక శక్తి కంటే ప్రేమ శక్తి గొప్పదని. అతనికి బోస్ అంకుల్ తనని ఎంతగా చూసుకున్నాడో గుర్తుకొస్తుంది. అతను ఏదో విధంగా తన లాకెట్ ని తీసుకుని డామర్ తలపై దానితో దాడి చేస్తాడు. దీంతో డామర్ చనిపోతుంది. ఆమె శరీరం గాలిలో అదృశ్యమవుతుంది. ఆ తర్వాత అతని విగ్రహం ఉన్న గదికి వెళ్లి నవ్వుతాడు అండ్ ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. తర్వాత సీన్ లో గాయపడిన బోస్ అంకుల్ ని చూస్తాం. అతన్ని జాగ్రత్తగా అతను తీసుకుంటున్నాడు. అతను ఇప్పుడు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాడు అండ్ అతను ఈ విగ్రహాన్ని నీటిలో పడేసినట్లుగా అంకుల్ కి చెప్తాడు. అతని ఆఫీసులో కూడా గతంలో ఉత్సాహంగా పనిచేయడం ప్రారంభిస్తాడు అండ్ అమ్మాయిలు మళ్ళీ అతనితో ఫ్లర్ట్ చేస్తున్నారు. అతను డేట్కి పిలుస్తున్నారు. సిరీస్ యొక్క చివరి సీన్ లో ఇద్దరు తాగుబోతులను చూస్తాం. వారిలో ఒకరు మూత్రం చేయడానికి వెళితే దేవత అతని ముందు ప్రత్యక్షమై నాకు ఆకలిగా ఉంది అని చెబుతుంది. ఆ వ్యక్తి అరుస్తాడు అండ్ ఇక్కడతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.